ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్కారం. మాఘపురాణం 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 3వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. దిలీప భూపతికి వశిష్ఠ మహర్షి ఇలా తెలియజేస్తున్నారు. నేను వివరించే విషయాల్ని శ్రద్ధగా ఆలకించి గ్రహించు. ఇది అత్యంత పురాతనమైనది, ఎప్పుడో జరిగిందట. కృతయుగం నాటి కథ చెప్తున్నారు. ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్య ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకి లోనయ్యారు. ఈ కరువు కాటకాలు వస్తాయా కృతయుగంలో అంటే? ఉన్నాయటండి. అప్పుడు కూడా తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు. పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి. ప్రజలు ఆర్థిక బాధలతోటి అలమటించిపోయారు. ఇంకా వారేమి యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తారు? యజ్ఞం యాగం దానం ఎప్పుడు చేస్తామండి? మనకు అబండెన్స్ ఉంటే, బాగా డబ్బులు అవకాశాలు ఉంటే అప్పుడు బోల్డన్ని చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం? ఉపవాసం తప్పిస్తే ఇంకేమీ చేయలేకపోతాం. అయితే దేవతార్చనలు కానీ ధర్మకార్యాలు కానీ జరగలేదు ఆ కాలంలో. అడవులందు తపస్సు చేసుకునే మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకి తట్టుకోలేక వలసపోవటం మొదలుపెట్టారు. మునీశ్వరులు వీళ్ళంతా ఏమిటి, వీళ్ళకి ఏదో కొద్దిగా నివర్ధాన్యాలు అవి పండేవి, ఏదో కొంచెం వండుకునేవారు. భిక్ష లభించేది అపారంగా. అంటే ప్రజలు గనక ధనధాన్యాలతో తొలుతొగుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యజ్ఞయాగాది క్రతువులకి కావలసిన సంభారాలు వచ్చేవి. ఋషీశ్వర్లకి మునీశ్వర్లకి కావాల్సిన భిక్ష కూడా లభించేది. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు వీళ్ళకేం పెడతారు? వీళ్ళకి పెట్టలేకపోయారు. దాంతో మునీశ్వర్లు కూడా వలస వెళ్ళిపోవటం మొదలుపెట్టారట. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి రేవా నదీ తీర ప్రాంతం అంతా కూడా, రేవా నది చాలా, ఈ రేవా తీరం ఎక్కడ కనపడుతుంది మనకి? సత్యనారాయణ వ్రత కథలో రేవా తీరంలో చెప్తారనమాట. రేవా అనే నది ఉందని. విడిగా మనకెక్కడ ఆ నది కనిపించదు, అంటే మన ప్రాంతంలో లేదు కాబట్టి. ఇదంతా నీళ్లు తగ్గిపోయి ఫలవృక్షాలు పంట భూములు ఎండిపోవటం మొదలుపెట్టాయి. కనీసం తాగడానికి కూడా నీరు లేని దుస్థితి దాపురించిందట. ఈ అడవిలో బహుముఖ ప్రజ్ఞాశాలి తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసిస్తూ ఉండేవాడు. ఈ అనావృష్టి ప్రభావం ఆయన కూడా తగిలింది. ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక స్థితిని భరించలేకపోయాడు. సరే, ఎంతో కాలం నుంచి ఉంటున్న ఈ ప్రాంతాన్ని విడవలేక ఆలోచించి చివరికి హిమాలయ ప్రాంతాలకి వలస వెళ్ళిపోయాడట. ఈ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంది. ఈ కొండచర్య అక్కడున్న కైలాస పర్వతానికి కొంచెం సమీపంలో ఉందట. కైలాసానికి దగ్గరలో ఉంది. హిమాలయ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉండటం వల్ల కైలాస పర్వతం వెండి కొండలాగా ప్రకాశిస్తూ ఉండేది. ఆ ప్రాంతం అంతా ఇంద్రనీల మణుల చేత నిక్షిప్తమై అక్కడ ఉన్నాయట. ఇంద్రనీల మణులు అంటే గనులు ఉండుంటాయి. ఆ రాళ్ళు అట్లాంటి నీలపు రంగు ఉన్న రాళ్ళు అయి ఉంటాయి. వాటి కాంతితోటి ఆ నీలపు రంగు కాంతిపడి తెలుపు మరింతగా మెరుస్తూ ఉండేదట. ఈ కొండ వద్దకి తరచుగా మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులంతా వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావాలతో స్తుతించి వేణోళ్ళ కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవాళ్ళు. అంటే విష్ణు భక్తులు వచ్చి తపస్సు చేసుకునేవాళ్ళు. కైలాసం పక్కనే ఇది. యక్ష కిన్నర కింపురుషాది గంధర్వులందరూ విహారానికి ఈ ప్రాంతానికే వచ్చేవాళ్ళట. దిలీప చక్రవర్తి అడుగుతున్నారు, మహాత్మా, ఈ పర్వత వైశిష్ట్యత కడు రమ్యంగా ఉంది, మరింతగా మరీ వింత కొలుపుతోంది, మరిన్ని విశేషాలు చెప్పండి అని అడిగేసరికల్లా అప్పుడు ఈయన వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్తున్నారు. విషయ పరిజ్ఞానం సంపాదించుకోవాలని నీ కుతూహలం చాలా శ్లాఘనీయమైందయ్యా. నీ అభీష్ట ప్రకారమే మరింతగా చెప్తాను విను. ఇది ఒట్టి కొండ, ఏవో రాళ్ళున్నాయి, మెరవటమే కాదు, ఇక్కడ ఇంకా చాలా వింతలున్నాయి. ఈ వింత వన్యమృగాలు, పలు రకాలైన పక్షులతోటి నిండి ఉండే ఈ పర్వతరాజం మిక్కిలి విచిత్రమైనది. సాధారణంగా అంత మంచు ఉంటే పక్షులు ఉండవనుకుంటాం, కానీ హిమాలయ వర్ణనలో హిమాలయాల మీద చెట్లు ఉన్నాయని, కొండలు, పర్వతాలు, శిఖరాలు చాలా ఉన్నాయని, బోలెడు రకాల జంతువులను గురించి వర్ణన ఉంటుందండి. కాళిదాసు రాసినటువంటి మరి కుమార సంభవ కావ్యంలో హిమాలయాల్ని భలే అద్భుతంగా వర్ణిస్తారు. చాలా బాగుంటాయి. ఇవి కూడా అందులో నుంచి చెప్తున్నారనమాట. ఇంతటి చెట్లు చిత్రాతి చిత్రములైన వర్ణములతోనూ ఫలపుష్పాదులతోని నిండి ఉండి కడు రమ్యంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ పర్వతరాజం 30 యోజనాల పొడుగు, 10 యోజనముల ఉన్నతమై అలరారుతూ ఉంటుంది. ప్రకృతి సౌందర్యాన్ని అంతటినీ సంతరించుకున్నటువంటి ఆ పర్వతరాజం దగ్గరికి భృగు మహర్షి వచ్చి ఆ పర్వతం యొక్క అందచందాలకు, సుందర నయనానందకర దృశ్యాలకు వచ్చెరువంది కడు సంతోషాన్ని పొందాడు. తాను తదేక దీక్షతో తపస్సు చేసుకోవడానికి ఇదే అనువైన ప్రాంతమని అనుకుని అచోటనే తన ఆశ్రమాన్ని నిర్మింపజేసుకుని తపస్సు కొనసాగించాడు. ఇట్లు కొంతకాలం అయింది. భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. అత్యంత పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి భృగు మహర్షికి ఆ ప్రాంతం ఎంతో తగినట్టుగా ఉంది. సంతృప్తిగా
తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. కొన్నాళ్ళైన తర్వాత ఒకనాడు ఒక గంధర్వుడు భార్యా సమేతుడయ్యి ఈ పర్వతం మీదకి వచ్చి విహరిస్తూ తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షిని చూశాడు. మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు భార్య భర్త ఇద్దరు. అతను ఏం చెప్తున్నాడు, ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు కావున మీరు దయతలిచి నా కష్టాలని కడతీర్చమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అనేసరికల్ భృగు మహర్షి, గంధర్వ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? నువ్వెందుకు విచారంగానో భార్యాద్వితీయుడుగా ఉన్నావు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటే ఇంకా కష్టమేమిటి? అదే కదా అత్యంత సుఖమైన సంగతి. ఇలా ఎందుకు బాధపడుతున్నావు? నీ వృత్తాంతం అంతా చెప్పు. ఏ విషయం వల్ల నువ్వు బాధపడుతున్నావో నాకు అర్థమయ్యేలాగా చెప్పమన్నాడు. అప్పుడు గంధర్వుడు చెప్పాడు, ఓ భృగు మహర్షి, నా కష్టాన్ని నేను ఏ విధంగా చెప్పను? నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గం ప్రాప్తించింది, కానీ నాకెందుకో పులి ముఖము కలిగినది. ఈ వచ్చిన గంధర్వుడు శరీరం అంతా అందంగా సౌష్ఠవంగా చక్కగా బంగారపు రంగులో మెరిసిపోతూ వివిధ రత్నాభరణాలు ధరించి చక్కగా ఉన్నాడు. కానీ అతని ముఖం పులిలాంటి ముఖం, పూర్తిగా పులిగా లేడు. కానీ ఒక రకమైన భీషణమైందంటే గండస్థలాలు అవి ఇలా గండరించి ఉండటము, కళ్ళు అవి విస్తారంగా ఉండటం, అంటే విశాలమైన నేత్రాలు కాబట్టి పులి కళ్ళు ఇట్లా పైకి లేవదీసినట్టుంటాయి. కనుబొమ్మలు తక్కువగా ఉండటము, మొహం గండుగా ఉండటం. అందమైన ముఖం కాదు, శరీరం చక్కగా ఉంది లావణ్యంగా, ముఖానికి ఆ లావణ్యం లేదు. పులిలాంటి ముఖ కవళికలు కలిగి ఉన్నాడనమాట. ఈ పులి ముఖంతో బాధపడుతున్నాడు. నాకు ఈ దురవస్థ ఎందుకు కలిగిందో తెలీదు. నేను చేసిన పాపం ఏమిటో నాకు బోధపడదు. మిగిలినవన్నీ బాగున్నాయి, నా భార్య కూడా చాలా బాగుంది అంటున్నాడు. ఈ పులి మొహంతో చాలా బాధలు పడుతున్నాను. ఎవరికి నా మొహం చూపించలేను. నన్ను చూసిన వాళ్ళంతా నేను పులినని పలకరించరు. మామూలుగా నడిచెళ్ళినా కూడా. ఈమె నా భార్య అత్యంత రూపలావణ్యాలు కలిగింది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్వి. అత్యంత పైగా నా వికృత రూపం వల్ల నేను అందరికీ దూరం అయిపోతుంది. ఈమె సాధ్వే, ఆ అమ్మాయి నాతోటే ఉంటుంది. ఈమె నాతో ఉండటం వల్ల ఆమె కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. అదొక బాధగా ఉందన్నమాట. నాకు ఈ రూప కారణాన్ని తెలిపి దాని నివారణోపాయం కూడా తెలపమని వేడుకుంటున్నానని పదే పదే ప్రార్థించాడట. గంధర్వుని వృత్తాంతము, అతని దీనాలాపాలు విని అతని వికృత రూపాన్ని చూసినటువంటి భృగు మహర్షి హృదయం ద్రవించింది. తన హృదయాన్ని ఎవరో కలచివేసినట్టు అయిపోయిందట. వికృత రూపంలో ఉన్న ఆ గంధర్వునికి ఎట్లాగైనా తన శక్తి కొలది సాయం చేయాలని నిశ్చయించుకుని, ఓ గంధర్వ కుమార, నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి, భాగ్యహీనుడివి. నీ అదృష్టహీనత వల్లే నీకు ఈ దురవస్థ కలిగింది. మనిషిని కుంగదీసేవి 3: ఒకటి పేదరికము, పాపము, దురదృష్టము. ఇవి కుంగదీస్తాయి బాగా. కావున వీటిని నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడు మనిషి అంటే వీడు గంధర్వుడు కదా, ఆ గంధర్వుడికైనా సరే ఇలాంటి సమస్యలు వస్తాయి. మనం చాలా పురాణ గాథలు వింటుంటాం. గంధర్వులు, యక్షులు వీళ్ళంతా కూడా ఏదో ఒక శాపానికి లోనే మానవ జన్మెత్తాల్సి వస్తారు. రకరకాల నానాయోనుల ఎందు పుట్టాల్సి వస్తారు. వాళ్ళకు కూడా వస్తాయి. పూర్తిగా దేవయోనులు కాదు, వాళ్ళు పూర్తిగా దేవతలు కాదు, ఆ జాతులకి చెందిన వాళ్ళు. దానివల్ల వాళ్ళకి స్థాన భ్రంశము, పదవి భ్రంశము, శరీరమే లేకపోవటము, ఇలాంటి రకరకాల అవస్థలు వస్తాయి. అందుకని దానికి చెప్తున్నారనమాట. ఇది ఒక మాఘమాస స్నానం వల్లే సాధ్యం. దీనికి అదే పరమౌషధం. మాఘమాస స్నానాన్ని ప్రతివారు జాతి కుల మతముల భేదం లేకుండా జనులందరూ చేసి తమ తమ పాపాలని నివృత్తి చేసుకోవచ్చు. కావున నీవు కూడా నీవి భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానాన్ని చేయి, నీకు శుభములు చేకూరగలవు. ఇప్పుడే మాఘమాసం మొదలైందని చెప్తున్నారు. ఇది మాఘమాసమే కాబట్టి మీ ఇద్దరు నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజ నిర్వహించండి, మీకు మేలు కలుగుతుంది అన్నారు. మాఘమాస నదీ స్నానం చేసుకునేసరికి నీ కష్టాలు తొలగిపోతాయి, భయపడద్దు, నీ మనోవాంఛ నెరవేరుతుందని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతని వివరించాడు. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఏం చెప్తున్నాం, సూర్యారాధన అని చెప్తున్నాం, విష్ణువారాధన అని చెప్తున్నారు. ఈ మాఘంలో స్నానం చేసి విష్ణువాలయాన్ని దర్శించడం చాలా మంచిది, విశేషమైంది. విష్ణువాలయాన్ని దర్శించలేని వాడు సూర్యుడి ముఖం దర్శనం చేసినా కూడా ఫలితం లభిస్తుంది. నెల రోజుల పాటు రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడి ముఖం చూడండి. మీ ముఖ వర్చస్సులో ఎలాంటి మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. మొహం మాడిపోయేదాకా నుంచో ఒక్కర్లా సూర్యుడి ముందు ఓ చెంబు నీళ్ళు చూపించి నమస్కారం చేసుకుంటే ఉదయకాలపు సూర్యకాంతి వల్ల శరీరానికి కావలసిన కొన్ని విటమిన్లు అందుతాయి. పొద్దున్నే లేవటం వల్ల మొహం వికాసంగా ఉంటుంది. తెల్లవారే లేచి స్నానం చేయటం వల్ల ఫ్రెష్గా ఉంటాం, ఆరోగ్యం బాగుంటుంది. స్నానం చేసి ఆహార స్వీకారం చేయటం వల్ల కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ పొద్దున్నే లేవటం కోసం మనం ముందు రోజు రాత్రి పెందరాళే పడుకుంటాం, లేవాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో లేవటం వల్ల, పొద్దున్నే లేవటం వల్ల కాల విరేచనం అవుతుంది, కాలకృత్యాలు సమయానికి అవుతాయి, టైం కలిసి వస్తుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంటే
ముఖ వికాసం ఆటోమేటిక్గా ఉంటుందండి. మనం చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ మొహాలు బ్రైట్గా ఉంటాయి. సక్సెస్ అంటే అదేమిటో వ్యాపారం బ్రహ్మాండం పగలగొట్టాలని అనుకోక్కర్లేదు. మనం రోజు అనుకున్న ప్లాన్ ప్రకారం సరిగ్గా పని జరిగినా కూడా సక్సెస్ఫుల్ అయినట్టే, సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ వల్ల మనకి ముఖంలో వికాసం ఆటోమేటిక్గా వస్తుందండి. అదే చెప్తున్నారు, మాఘమాసం అత్యంత విశేషమైనది. దీనికి పొద్దున్నే లేవడం, ఈ స్నానం చేయటం, సూర్యారాధన లేదా భగవద్ ఆరాధన, మనం ఏది ఆరాధన చేసుకుంటే మన ఆరాధన క్రమాన్ని బట్టి మనం ఇంకేం చెయ్యం. మనకి సూర్యారాధన లేదు, ఇంకో ఆరాధన లేదు. కానీ సూర్యుడు అందరికీ అవసరం కదండి. ఆరాధన లేదు, సూర్యుడు మీకు వద్దా? కావాలి ప్రతి వాళ్ళకి. సూర్యుడే కదా మన రోజుని నడిపేవాడు, మనకి పచ్చదనాన్ని ఇచ్చేవాడు, మన కళ్ళకి వెలిగిచ్చేవాడు, మన ఇంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడే. ప్రతి వాళ్ళు జాతి కుల మత విచక్షణ లేకుండా సూర్యుడికి నమస్కారం చేయవలసిందే. అది ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, పురాణాల్లో కూడా జాతి మతం అని ఎందుకు చెప్పారు? నేను సూర్యుడిని ఆరాధించను, నేను గణపతిని ఆరాధిస్తాను అనేవాళ్ళు ఆ కాలంలో కూడా ఉన్నారు. గాణాపత్యము అలాంటి మతాలు ఉండేవి. అయినా సరే సూర్యుడికి నమస్కారం చేయాలి, స్నానం చేయాలని చెప్తున్నారు. గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పిందంతా విన్నారు. మాఘమాస మహాత్మ్యాన్ని గ్రహించారు. వెంటనే సమీపమునందున్న నదిలో ఆ సతీ సమేతంగా గంధర్వుడు ముని చెప్పినట్లే స్నానం చేశాడు. అయితే కథలో చెప్తారంటే అంతే, ఇలా ఒక్కసారి స్నానం చేయగానే ముఖవర్చస్సు మామూలుగా అయిపోయిందని. ఈ నెల రోజులు మాఘ స్నానం చేయటం వల్ల, సూర్యారాధన చేయటం వల్ల, విష్ణువారాధన చేయటం వల్ల మాఘం అవగానే అతనికి ముఖంలో మార్పు వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడిందండి. మామూలు పురాణాలు ఒక్కసారి చేస్తే అయిపోతుంటారు, ఒక్కసారి చేస్తే కాదు, సమయం పడుతుంది, కానీ అవకాశం ఉంది. అయితే క్రమంగా అతనికి ముఖంలో ఉన్నటువంటి పులి రూపం పోయి అందమైన ముఖవర్చతోటి వెలిగిపోసాగాడు. భర్తను చూసిన ఆ గంధర్వుని యొక్క భార్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవర్చస్సుతోటి ప్రకాశిస్తున్న భర్తని కౌగిలించుకుంది. అమితానందంతో ఆ గంధర్వ దంపతులు ఆనంద సాగరంలో ఓలలాడారు. కొంతసేపటికి గంధర్వ దంపతులు ఇద్దరు తీరుకొని మునిశ్రేష్ఠుడైన భృగు మహర్షి దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి భృగు మహర్షిని వేనోళ్లా కొనియాడి తమ నిజ నివాసానికి వెళ్ళిపోయారు. భృగు మహర్షి వారిని హృదయపూర్వకంగా దీవించి పంపివేశారు. ఈ విధంగా ఈ పులిముఖం కలిగినటువంటి గంధర్వ యువకుని చరిత్రని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి, రాజా విన్నావు కదా ఈ మాఘమాస ప్రత్యేకత, కాబట్టి మాఘమాసంలో కేవలం నదీ స్నానం చేస్తేనే ఎలాంటి పుణ్యం సిద్ధిస్తుందో తెలుసుకున్నావు, కాబట్టి ఈ మాఘమాస స్నానాలని విశేషంగా చేయాలని ప్రచారం చేయమని దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేశారు. దీంతో 3వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 4వ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.